2026 2027 శ్రీ పరాభవనామ సంవత్సరం తులారాశి వారి రాశి ఫలితాలు. తులారాశి వారికి ఈ సంవత్సరం పండుగే అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి ఈ రూపంలో అదృష్టం తలుపు తడుతుంది. ఆ అదృష్టం ఏ రూపంలో వస్తుందో, మీ కెరియర్ మరియు వ్యక్తిగత జీవితంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ సంవత్సరంలో తులారాశి వారు చేసే ప్రయత్నాలలో తిరగలేని విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, తులారాశి వారు సహజంగానే సమతుల్యతను, శాంతిని కోరుకునే స్వభావం కలవారు. శుక్రుడు అధిపతి కావటంతో వీరికి కళలు, అందము మరియు విలాసాల పట్ల మక్కువ ఎక్కువ ఉంటుంది. ఏ విషయంలోనైనా ఇరు పక్షాల న్యాయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వీరి ప్రత్యేకత. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14గా ఉండబోతుంది. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 3గా ఉంది. సాధారణంగా ఆదాయం కంటే ఖర్చు 3 రెట్లు ఎక్కువగా ఉండటం అనేది ఏ వ్యక్తికైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విషయమే. కానీ ఇక్కడే ఒక సూక్ష్మమైన జ్యోతిష్య రహస్యం దాగి ఉంది. తులారాశి వారికి ఈ ఏడాది పెరగబోయే ఖర్చు అనేది వృధా ఖర్చు కాదు. మీరు ఒక పెద్ద ఆస్తిని కొనటం వల్ల, లేదా ఇంట్లో శుభకార్యాలు జరగటం వల్ల, లేదంటే మీ పిల్లల ఉన్నత చదువుల కోసం చేసే పెట్టుబడి వల్ల ఈ ఖర్చు పెరుగుతుంది. అంటే ఈ 14 వంతుల ఖర్చు అనేది మీ భవిష్యత్తు కోసం మీరు చేసే ఒక బలమైన పునాది వంటిది. కాబట్టి ఆర్థికంగా అంకెల చూసి భయపడకుండా సరైన ప్రణాళికలతో ముందుకు సాగితే ఈ ఏడాది మీకు ఎటువంటి లోటు రాదు. ఇక రాజ్యపూజ్యం 6గా ఉండగా అవమానం 3గా ఉంది. దీని అర్థం సమాజంలో మీకు లభించే గౌరవ మర్యాదలు మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. మీ ప్రతిభకు, మీ వ్యక్తిత్వానికి తగిన గుర్తింపు లభిస్తుంది. 10 మందిలో మీ మాటకు ఒక బరువు, బాధ్యత పెరుగుతాయి. ఎక్కడైనా చిన్నపాటి ప్రతికూల పరిస్థితులు లేదా అవమానాలు ఎదురైనా మీకు ఉన్న రాజ్యపూజ్యం వల్ల అవి నీటి బుడగల్లా కరిగిపోతూ ఉంటాయి. శత్రువులు సైతం మీ విజయాలను చూసి ఆశ్చర్యపోయే కాలం ఇది. ఉద్యోగపరమైన అంశాలను లోతుగా విశ్లేషిస్తే, తులారాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో ఎంతో పరిణితితో వ్యవహరిస్తారు. మీరు చేస్తున్న పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్, మార్కెటింగ్, ప్రభుత్వ శాఖలలో ఉన్న వారికి ఈ ఏడాది అత్యంత కీలకమైనది. జూన్, జూలై మాసాల తర్వాత మీ కెరియర్లో అనూహ్యమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆశించిన ప్రమోషన్ లేదా వేతన పెంపుదల కొంచెం ఆలస్యమైనా ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. అయితే ఫీజు, రాజకీయాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విజయాలను ఓర్వలేని కొందరు సహోద్యోగులు మీపై తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ రాజ్యపూజ్యము 6 ఉండటం వల్ల మీపై అధికారులు మీ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతకు ఈ ఏడాది ఆరంభంలో కొన్ని నిరాశలు ఎదురైనా సంవత్సరం మధ్యలో ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. ఆ అవకాశం మీ జీవితాన్నే మార్చేసే అంత గొప్పగా ఉంటుంది. మీరు ఎంచుకున్న రంగం ఏదైనా అందులో అగ్రస్థానానికి చేరుకోవడానికి కావలసిన గ్రహబలం మీకు తోడుగా ఉంది. ముఖ్యంగా విదేశీ యానానికి సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ ఏడాది పచ్చజెండా ఊపుతుంది. వీసా సంబంధిత సమస్యలు పటాపంచలై మీరు కోరుకున్న దేశానికి వెళ్లే మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగస్తులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి చేసే ఖర్చు కూడా ఆ 14 వంతుల వ్యయంలో భాగంగానే ఉంటుంది. అది వృధా కాదు. వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తూనే దీర్ఘకాలిక లాభాలకు బాటలు వేస్తుంది. గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఫలించటం మొదలవుతాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. లెక్కల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఒప్పందాల మీద సంతకాలు చేసేటప్పుడు ప్రతి నిబద్ధతను క్షుణ్ణంగా చదవాలి. తయారీ రంగము, రియల్ ఎస్టేట్ మరియు ఆభరణాల వ్యాపారం చేసేవారికి ఈ ఏడాది అద్భుతమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మార్కెట్లో మీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. కస్టమర్ల నమ్మకాన్ని చొరగొనడంలో మీరు విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ వ్యాపారంలో రొటేషన్ పెరగటం వల్ల నగదు కొరత రాదు.
అప్పుల కోసం ప్రయత్నించే వ్యాపారస్తులకు బ్యాంకుల నుండి సానుకూల స్పందన లభిస్తుంది. అయితే అనవసరమైన ఆర్భాటాలకు పోయి భారీగా పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు నిపుణుల సలహాలు తీసుకోవటం శ్రేయస్కరం. మీ వ్యాపారానికి సంబంధించి కొత్త టెక్నాలజీని ఉపయోగించడం వల్ల మీ పని సులభతరం అవటమే కాకుండా పోటీదారుల కంటే మీరు ముందు వరుసలో ఉంటారు. ఆస్తిపాస్తుల కొనుగోలు మరియు నిర్వహణ విషయంలో తులారాశి వారికి ఈ ఏడాది ఒక ముఖ్యమైన మలుపు కాబోతోంది. సొంత ఇల్లు లేదా ప్లాట్లు కొనుగోలు చేయాలనే మీ చిరకాల వాంఛ ఈ పరాభవనామ సంవత్సరంలో నెరవేరబోతుంది. ఇది మీ జీవితంలో ఒక అతిపెద్ద అదృష్టంగా మారుతుంది. అయితే స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు ఆస్తికి సంబంధించిన పత్రాలు, టైటిల్ డీడీస్ వంటివి న్యాయ నిపుణుల ద్వారా తనిఖీ చేయించుకోవటం అత్యంత ఆవశ్యకం. లింక్ డాక్యుమెంట్ల విషయంలో ఏ చిన్న లోపమున్నా భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. పిత్రార్జిత ఆస్తులు ఉన్నవారు ఈ ఏడాది వాటిని కాపాడుకోవడానికి లేదా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. మీ తోబుట్టువులతో ఆస్తి విషయంలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఆస్తులు అమ్మాలను చూస్తున్న వారికి ఈ ఏడాది చివరి నాటికి మంచి రేటు లభిస్తుంది. హడావిడిగా తక్కువ ధరకు అమ్మి నష్టపోకండి. కోర్టు కేసుల్లో చిక్కుకున్న తులారాశి వారికి ఈ సంవత్సరం గొప్ప ఉపశమనం లభిస్తుంది. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు మీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి మానసిక వేదనకు గురి చేస్తున్న విభేదాలు ఒక్క కొలిక్కి వచ్చి మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. దీనివల్ల మీకు ఒక రకమైన స్వేచ్ఛ, ప్రశాంతత లభిస్తాయి. మీ న్యాయవాదుల సలహాలను తూచా తప్పకుండా పాటించండి మరియు పత్రాల సమర్పణలో ఆలస్యం చేయకండి. కుటుంబ మరియు వివాహ జీవితాన్ని పరిశీలిస్తే తులారాశి వారికి ఈ ఏడాది ఎంతో మధురంగా సాగుతుంది. గతంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు, కమ్యూనికేషన్ గ్యాప్ ఈ ఏడాది తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. ఒకరి భావాలను మరొకరు గౌరవించుకునే స్థాయికి మీ బంధం ఎదుగుతుంది. పిల్లల ఆరోగ్యం మరియు చదువుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ పిల్లలు సాధించే విజయాలు మీకు ఎంతో గర్వాన్నిస్తాయి. ఇంట్లో పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి ఈ ఏడాది నిశ్చితార్థం లేదా వివాహం జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి అమ్మాయిలకు ఈ ఏడాది వివాహయోగం చాలా బాగుంటుంది. అత్తమామల వైపు నుండి కూడా మీకు ఆదరణ లభిస్తుంది. ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవారు సర్దుబాటు ధోరణితో వ్యవహరించటం వల్ల ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమికులకు ఈ ఏడాది కొన్ని పరీక్షలు ఎదురైనప్పటికీ మీ ప్రేమ నిజమైందైతే పెద్దల అంగీకారంతో శుభం జరుగుతుంది. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. దీనివల్ల ఇంట్లో సందడి నెలకొంటుంది. అయితే కుటుంబ రహస్యాలను బయట వ్యక్తులతో పంచుకోకపోవటం మంచిది. మీ ఆత్మీయులతో కలిసి తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. ఇది మీ మానసిక ఉల్లాసానికి తోడ్పడుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే తులారాశి విద్యార్థులు ఈ పరాభవనామ సంవత్సరంలో కష్టపడితేనే ఫలితం దక్కుతుందని గుర్తుంచుకోవాలి. ఏకాగ్రతను దెబ్బతీసే మొబైల్ ఫోన్లు లేదా అనవసర స్నేహాలకు దూరంగా ఉండాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ప్రణాళికాబద్ధంగా చదివితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే మీ ప్రయత్నాలకు కాలం కలిసి వస్తుంది. స్కాలర్షిప్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్ట్స్ మరియు సైన్స్ రంగాల్లో ఉన్న విద్యార్థులకు పరిశోధనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గురువుల దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి. చదువులో వెనుకబడిన విద్యార్థులు ఈ ఏడాది సరైన శిక్షణ తీసుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి నిరాశ పడకుండా ముందడుగు వేయండి. క్రీడలు మరియు సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది మీకు పండగ లాంటి వార్త ఏమిటంటే గౌరవ రూపంలో అదృష్టం మీ తలుపు తట్టబోతోంది. గడిచిన కాలంలో మీరు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఉండవచ్చు. ముఖ్యంగా మనుషుల విషయంలో మీరు పడ్డ వేదన వర్ణనాతీతం. మీకున్న నిష్కల్మషమైన మనసుతో ఎదుటివారి కష్టాన్ని చూసి తట్టుకోలేక వారు ఉండకపోయినా సహాయం చేసే మీ గుణం మీకు అనేకసార్లు శాపంగా మారి ఉండవచ్చు. మీరు నమ్మి చేయూతనిచ్చిన వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడవటం, మీ ఆర్థిక వనరులను వాడుకుని తిరిగి ఇవ్వకుండా మోహం చాటేయటం లేదా మీపైనే లేనిపోని నిందలు వేయటం వంటి చేదు అనుభవాలు మిమ్మల్ని తీవ్రంగా కలిచివేసి ఉండవచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత మనుషుల మీద, మానవత్వం మీద మీకు నమ్మకం సన్నగిల్లి ఉండవచ్చు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు గతంలో చేసిన నిస్వార్థమైన పుణ్యకార్యాలు, మీ మంచితనం వృధా పోవు. ఈ ఏడాది ఆ పుణ్యఫలమే
వ్యక్తుల రూపంలో మీ తలుపు తట్టబోతుంది. ఇది మీకు కేవలం ఒక వార్త మాత్రమే కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే ఒక అద్భుతమైన మలుపు. ఈ పరాభవనామ సంవత్సరంలో మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా సానుకూలంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు ఎవరి కోసమైతే పరితపించారో వారు మిమ్మల్ని గుర్తించకపోయినా ఇప్పుడు మీ జీవితంలోనికి ప్రవేశించే కొత్త వ్యక్తులు లేదా మీ పరిచయస్తుల్లోని కొందరు హఠాత్తుగా మీపై అపారమైన అభిమానాన్ని కురిపిస్తారు. ఆ అభిమానం ఎంత గాఢంగా ఉంటుందంటే, వీరు నా కోసం ఇంతలా ఎందుకు తాపత్రయపడుతున్నారు, వీరికి నాపై ఇంతటి ప్రేమ కలగడానికి కారణమేమిటి అని మీరు ఆశ్చర్యపోయే స్థాయికి అది చేరుకుంటుంది. మీ సమస్యలను వారు తమ సొంత సమస్యలుగా భావించి మీరు అడగకుండానే పరిష్కార మార్గాలను చూపుతారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో కూడా మీకు అండగా నిలుస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశం. మీపై పని ఒత్తిడి తగ్గించేలా సహోద్యోగులు సహకరిస్తారు. పై అధికారులు మీ పనితీరును గుర్తించి మీకు రావాల్సిన గుర్తింపును, ప్రశంసలను అందిస్తారు. కార్యాలయంలో ఒక స్నేహపూర్వకంగా వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి ఈ ఏడాది తోడ్పాటు అద్భుతంగా ఉంటుంది. సరైన సమయంలో సరైన పెట్టుబడులు అందటమే కాకుండా వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైన మార్గదర్శకత్వం అందించే నిపుణులు మీకు తోడవుతారు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు వెనక్కి వెళ్ళిపోగా ఇప్పుడు మీపై నమ్మకంతో నిలబడే నిజాయితీ గల భాగస్వాములు లేదా మిత్రులు లభిస్తారు. ఈ వ్యక్తులు మీపై చూపే అభిమానం వెనుక ఎలాంటి స్వార్థము ఉండదు. కేవలం మీ వ్యక్తిత్వము, మీ పద్ధతి వారికి నచ్చడం వల్లే వారు మీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. దీనివల్ల మీ సమయం ఆదా అవటమే కాకుండా పనులు వేగంగా పూర్తవుతాయి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన పరాభవాలకు, అవమానాలకు కాలం ఇచ్చే గొప్ప పరిహారం ఇది. మీ ఆర్థిక ఇబ్బందులను గమనించి ఆత్మీయతతో ఆదుకునేవారు ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తారు. ఈ ఏడాది మీరు సంపాదించే గొప్ప ఆస్తి ధనం కంటే కూడా మిమ్మల్ని ప్రాణప్రదంగా ప్రేమించే వ్యక్తులే. సామాజికంగా మీ సర్కిల్ పెరుగుతుంది. ఆత్మీయుల సంఖ్య పెరుగుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నుచూపి పారిపోయిన మనుషుల స్థానంలో కొండంత అండగా నిలిచేవారు రావటం వల్ల మీ ప్రయాణం సులభతరం అవుతుంది. అయితే ఇంతటి అదృష్టం వరిస్తున్నప్పుడు తులారాశి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. ముఖ్యంగా ఆవేశానికి లోను కాకుండా ఉండాలి. రాజ్యపూజ్యం ఎక్కువగా ఉన్నప్పుడు సహజంగానే అధికారము, గౌరవము లభిస్తాయి. ఆ సమయంలో అహంకారం తలకెక్కకుండా చూసుకోవాలి. వినయం అనేది మీకు శ్రీరామ రక్షగా పనిచేస్తుంది. మీకు సహాయం చేసే వ్యక్తులను గౌరవించటం, వారి పట్ల కృతజ్ఞతతో ఉండటం వల్ల ఆ సంబంధాలు చిరకాలం నిలుస్తాయి. ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రూపాయిని ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయటం మంచిది. చేసే వ్యయం శుభకార్యాల కోసమే అయినప్పటికీ పొదుపు మంత్రం ఎప్పుడూ శ్రేయస్కరమే. శని భగవానుడు 6వ ఇంట్లో సంచరించటం వల్ల మీకు శత్రువుల మీద విజయం లభిస్తుంది. కోర్టు కేసులు లేదా ఇతర వివాదాలు నడుస్తున్నట్లయితే విజయం మీ వైపు మొగ్గు చూపుతుంది. అయితే పత్రాల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించకూడదు. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏడాది మీరు పొందే అత్యున్నత అదృష్టం ఏమిటంటే నిస్వార్థమైన మనుషుల మద్దతు. ఈ సానుకూల తరంగం మీ జీవితంలో కొత్త వెలుగును నింపుతుంది. గతంలోని చేదు జ్ఞాపకాలను చెరిపివేసి ఒక కొత్త ఉత్సాహంతో మీ లక్ష్యాల వైపు దూసుకుపోవడానికి ఇది సరైన సమయం. దైవ బలము, పితృదేవతల ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి. ఈ పరాభవనామ సంవత్సరం తులారాశి వారికి నిజమైన పండగ లాంటి వార్తలను మోసుకొస్తుంది. అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. మీకు లభించే ఆత్మీయులను హక్కున చేర్చుకోండి. చివరిగా దేశానికి వెన్నెముక అయిన రైతుల విషయానికి వస్తే తులారాశి రైతులకు 2026వ సంవత్సరం సిరి సంపదలను కురిపిస్తుంది. గత కొన్నేళ్లుగా అతివృష్టి లేదా అనావృష్టి వల్ల పంట నష్టపోయి అప్పుల పాలైన రైతులకు ఈ సంవత్సరం ఊరట లభిస్తుంది. వాతావరణం అనుకూలిస్తుంది. వర్షాలు సకాలంలో పడటం వల్ల చెరువులు, గుంటలు నిండి నీటి ఎద్దడి ఉండదు. దీనివల్ల పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. వరి, చెరకు, పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలు పండించే వారికి మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుంది. దళారుల ప్రమేయం లేకుండా మీ పంటను అమ్ముకోగలుగుతారు. దీనివల్ల చేతికి డబ్బు అందుతుంది. పాత పంట రుణాలు, వడ్డీలు అన్నీ తీర్చేసి బ్యాంకుల నుండి
క్లియరెన్స్ తెచ్చుకోగలుగుతూ ఉంటారు. ఇది మీకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సొంత భూమి లేక కౌలుకు వ్యవసాయం చేసే రైతులు కూడా ఈ సంవత్సరం నష్టపోకుండా లాభాలను చూస్తారు. కేవలం వ్యవసాయమే కాకుండా పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకము, కోళ్ల పెంపకము, చేపల చెరువులు వంటి అనుబంధ రంగాల్లో ఉన్న రైతులు కూడా రోజువారీ ఆదాయంతో ఆర్థికంగా బలపడతారు. వ్యవసాయంలో కూలీల సమస్యను అధిగమించడానికి కొత్త ప్రయత్నాలను లేదా కొత్త యంత్రాలను, కాంట్రాక్టర్లను కొనుగోలు చేయడానికి బ్యాంకులు మీకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయి. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లే రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే 2026లో రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. పండిన పంట ఇంటికి సిరులను తెస్తుంది. విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులు, రాజకీయ నాయకులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో కష్టపడితే దానికి తగిన ప్రతిఫలం, అదృష్టం ఈ సంవత్సరం ఖచ్చితంగా వరిస్తుంది. 2026వ సంవత్సరంలో తులారాశి వారి కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా, సంతోషంగా సాగుతుందని, జీవితంలో ముఖ్యమైన విషయాల పట్ల స్పష్టత లభిస్తుందని చెప్పవచ్చు. మొదటగా అవివాహితుల గురించి అంటే పెళ్లి కోసం చూస్తున్న వారి గురించి వివరంగా మాట్లాడుకుంటే ఈ సంవత్సరం మీకు వివాహయోగం అత్యంత బలంగా ఉంది. గత కొన్నేళ్లుగా సంబంధాలు చూస్తున్నా ఏదో ఒక కారణం వల్ల వాయిదా పడుతూ వస్తున్న నిరాశ ఈ సంవత్సరంతో తీరిపోతుంది. జనవరి నుండి మే నెల వరకు నిదానంగా సంబంధాలు ఖరారవుతున్నప్పటికీ ఈ సంవత్సరం మే లేదా జూన్ తర్వాత గ్రహాల స్థానాలు మరింత అనుకూలించి ఖచ్చితంగా మంచి ముహూర్తం కుదిరి పెళ్లిపీటలు ఎక్కే అవకాశం ఉంది. మీకు రాబోయే జీవిత భాగస్వామి చాలా అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. కేవలం అందమే కాకుండా మంచి తెలివితేటలు, సంస్కారం కలగలిసిన వ్యక్తి దొరుకుతారు. ఆ వ్యక్తి ఉద్యోగంలో స్థిరపడిన వారై ఉండవచ్చు. దీనివల్ల పెళ్లి తర్వాత మీ ఇద్దరి సంపాదన మీ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇక ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం పెద్దల నుండి ఆశీస్సులు లభిస్తాయి. మొదట్లో మీ నిర్ణయానికి చిన్నపాటి వ్యతిరేకత వచ్చినా మీ ఓపిక, పట్టుదల వల్ల చివరకు వారు అంగీకరిస్తారు. కాబట్టి నిరాశ చెందకుండా ఓపికగా ఒప్పించే ప్రయత్నం చేయాలి. పెళ్లి కోసం చూస్తున్న వారికి నవంబర్ మరియు డిసెంబర్ మాసాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక వివాహమై సంసార జీవితం గడుపుతున్న వారి విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యత అద్భుతంగా పెరుగుతుంది. గతంలో చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, ఒకరిపై ఒకరు అనుమానపడటం వంటి మాట పట్టింపులు ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. ఇద్దరి మధ్య తిరిగి కొత్తగా ప్రేమ చిగురుస్తుంది. ముఖ్యంగా పని ఒత్తిడి వల్ల మీరు మీ జీవిత భాగస్వామికి సమయం ఇవ్వలేకపోతే ఆ విషయమై వచ్చే చిన్నపాటి గొడవలు కూడా ఈ సంవత్సరం తగ్గుముఖం పడతాయి. ఇద్దరూ కలిసి తక్కువ దూరంలో ఉన్న విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగరీత్యా ప్రమోషన్ లేదా వ్యాపారంలో లాభాలు ఉండటం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇది కూడా మీ బంధంలో ఆనందాన్ని పెంచుతుంది. అయితే అప్పుడప్పుడు బంధువుల జోక్యం వల్ల లేదా మూడో మనిషి మాటల వల్ల మీ మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు. వాటిని ఇద్దరూ కలిసి కూర్చుని అక్కడికక్కడే పరిష్కరించుకోవటం మంచిది తప్ప మనసులో పెట్టుకొని బంధాన్ని పాడు చేసుకోకూడదు. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు 2026వ సంవత్సరం ఒక వరం లాంటిది. ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి యోగం బలంగా ఉంది. గ్రహాల అనుకూలత వల్ల గర్భం దాల్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా ఏళ్లుగా పిల్లలు లేక వైద్య చికిత్సలు తీసుకుంటున్న వారికి ఈ సంవత్సరం ఆ చికిత్సలు ఫలించి శుభవార్త వింటారు. ఇంట్లో కొత్త సభ్యుడు రావటం వల్ల పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆ బిడ్డ రాక మీ కుటుంబానికి మరింత అదృష్టాన్ని, ఆర్థిక వృద్ధిని తెచ్చిపెడుతుంది. ఇప్పటికే పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వారి పిల్లల చదువులు, ప్రవర్తన సంతోషాన్ని ఇస్తాయి. మీ పిల్లలు చదువులో ఊహించిన విధంగా రాణించటం లేదా ఉద్యోగంలో మంచి స్థితికి చేరుకోవటం చూసి మీరు గర్వపడుతూ ఉంటారు. పెద్ద పిల్లలకు వివాహం చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం మంచి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఇక ఉమ్మడి కుటుంబంలో ఉండేవారికి తోబుట్టువులతో ఆస్తి తగాదాలు లేదా పాత గొడవలు ఏవైనా ఉంటే అవి పెద్దల సమక్షంలో లేదా న్యాయపరంగా ఈ సంవత్సరంలో ఒక పరిష్కారానికి వస్తాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ వయస్సు రీత్యా వచ్చే చిన్న చిన్న సమస్యలకు నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించటం మంచిది. వారి సలహాలు మీకు జీవితంలో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అత్తమామల వైపు నుండి మీకు ఆర్థిక సహాయం లేదా వారసత్వ ఆస్తి కలిసి వచ్చే యోగం ఉంది. మీరు కుటుంబ సమేతంగా
కాశీ, తిరుపతి వంటి ప్రముఖ తీర్థయాత్రలకు లేదా అందమైన విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధం మరింత పెరుగుతుంది. ఈ సంవత్సరం కొత్త ఇల్లు కట్టుకోవటం లేదా కొనుగోలు చేయటం, ఉన్న ఇంటిని రెనోవేషన్ చేయించుకోవటం వంటి గృహ సంబంధిత శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో ఎప్పుడూ ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. మొత్తంగా తులారాశి వారికి 2026వ సంవత్సరం వైవాహిక జీవితం, కుటుంబ జీవితం పరంగా అత్యంత అనుకూలమైన సంవత్సరంగా, శాంతి సౌఖ్యము లభించే సంవత్సరంగా నిలుస్తుంది. 2026లో తులారాశి వారు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రాణాంతకమైన సమస్యలు ఏమీ ఉండవు, కానీ చిన్న చిన్న అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ రాశి ప్రభావం వల్ల నడుము నొప్పి, కిడ్నీ సంబంధిత సమస్యలు లేదా యూరినరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. బయటి ఆహారం, మసాలా పదార్థాలు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్తి రావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలి. మానసిక ఒత్తిడి అనేది ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. పని ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్య రావచ్చు. దీనికోసం ప్రతిరోజు యోగా లేదా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. వయసు పైబడిన వారు బీపీ, షుగర్ వంటి వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మందులు వాడాలి. వాహనాలు నడిపేటప్పుడు, ముఖ్యంగా టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించటం, వేగాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. చిన్నపాటి ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి రాత్రిపూట ప్రయాణాలు తగ్గించటం మంచిది. ఇక చాలా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, బ్యాడ్ ఫ్రెండ్షిప్కి దూరంగా ఉండాలి. మిమ్మల్ని పొగిడి మీ దగ్గర డబ్బు ఖర్చు పెట్టించే స్నేహితులు ఉంటారు. వారిని గుర్తించి దూరం పెట్టాలి. మత్తు పదార్థాలకు అంటే సిగరెట్టు, మద్యము, గుట్కా వంటి వాటికి బానిసలైతే మీ ఆరోగ్యం పాడవటమే కాకుండా సమాజంలో మీ పరువు పోతుంది. మీ కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే వీటికి ఆకర్షితులు కాకూడదు. అలాగే పరాయి స్త్రీల లేదా పురుషుల వ్యామోహంలో పడకూడదు. అక్రమ సంబంధాలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఆడవారి పట్ల గౌరవంగా మెలగాలి. పనిచేసే చోట మహిళలతో వివాదాలకు దిగకూడదు. మీడియేటర్గా వహించటం వల్ల లేనిపోని ఇబ్బందులు మీ మీద పడతాయి. కాబట్టి మీ పని మీరు చూసుకోవటం ఉత్తమం. ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలి. లేకపోతే వారు కట్టాల్సిన డబ్బు మీరు కట్టాల్సి వస్తుంది. ఈ సంవత్సరం మీకు మరింత అదృష్టం కలిసి రావడానికి, దోషాలు పోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించండి. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి గుడికి వెళ్ళి అమ్మవారికి తామర పూలతో పూజ చేయించటము లేదా ఇంటి వద్దనే లక్ష్మీ అష్టోత్తరం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది. శుక్రవారాల్లో ఆవుకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు తినిపించటం వల్ల మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మానసిక ప్రశాంతత కోసం ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. మీ పుట్టినరోజు నాడు లేదా ముఖ్యమైన పండుగ రోజుల్లో పేదవారికి, అనాథలకు అన్నదానం చేయటం లేదా వస్త్రదానం చేయటం వల్ల మీ మీద ఉన్న గ్రహ దోషాలు, కంటి దృష్టి తొలగిపోతాయి. కోర్టు కేసులు లేదా శత్రువుల బాధలు ఉంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం మంచిది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ దైవభక్తితో నిజాయితీగా ముందుకు సాగితే 2026వ సంవత్సరం తులారాశి వారికి అద్భుతమైన విజయాలను అందిస్తుంది. ఇవి తులారాశి వారి 2026వ సంవత్సరం రాశి ఫలితాలు.